ఏంటి మళ్ళీ గ్రీన్ శారీ కట్టుకుంది? నాకు దగ్గరవ్వటానికి చాలా బాగానే ట్రై చేస్తున్నట్టుంది. కానీ నాకు నీకంటే నీ పేరు మీదున్న ఆస్తే ముఖ్యం బంగారం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మళ్ళీ గ్రీన్ కలర్ శారీనే కట్టుకున్నావేంటా అని. నీకు గ్రీన్ అంటే ఇష్టం కదా, అందుకే కట్టుకున్నాను. గుడ్. మరి సుబ్బుకి ఏ కలర్ అంటే ఇష్టం? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? జస్ట్ తెలుసుకుందామని అంతే. చెప్పొచ్చు కదా. బ్లూ. అవునా? అయితే ఇంతవరకు నీ దగ్గర బ్లూ కలర్ శారీస్ ఎక్కువగానే ఉండుంటాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ శారీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవునులే, నువ్వు సుబ్బు ప్రేమించుకున్నారు కాబట్టి నీకతని ఇష్టాలు టేస్ట్లు తెలుస్తాయి. ఇప్పుడిప్పుడే నేను నీ మనసుని నువ్వు నా మనసుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా. నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది, అయినా నెమ్మదిగా అన్నీ తెలుస్తాయి. సర్లే కానీ ఇంతకీ మన రిసెప్షన్కి సుబ్బుని పిలిచావా? సుబ్బునా? అవును శ్రీవల్లి, సుబ్బునే పిలిచావా? నేనెందుకు పిలుస్తాను? అదేంటి అలా మాట్లాడతావు? నీ ఫ్రెండ్ ప్రియాని పిలిచావు కదా, అలాగే సుబ్బును కూడా పిలవాలి కదా. అతన్ని లవర్ అనేది గతం, అంత మాత్రం చేత అతనిప్పుడు సడన్ గా నీకు పరాయివాడు అయిపోడు కదా. పరాయివాడని కాదు, కానీ పిలవలేదు. పోనీ ఇప్పుడు పిలుస్తావా? నేను పిలవను. పిలిస్తే తప్పేంటి శ్రీవల్లి? పిలవను అని చెప్తున్నాను కదా త్రిదేవ్, మళ్ళీ అదే విషయం అడుగుతావేంటి? అయినా మన రిసెప్షన్కి తానెందుకు? అవసరం లేదు. ఇదిగో, నేను సుబ్బు గురించి మాట్లాడినప్పుడల్లా నువ్విలా ఫీల్ అవ్వడం ఏం బాలేదు శ్రీవల్లి. నేనేదో క్యాజువల్గా అడుగుతున్నాను అంతే. శ్రీవల్లి, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావే. థ్యాంక్ యూ. నీకో విషయం చెప్పాలి శ్రీవల్లి. మనం రిసెప్షన్ అయ్యాక మాట్లాడుకుందాం ప్రియా. జంట చూడముచ్చటగా ఉంది కదూ? అవును. మా అమ్మాయి రిసెప్షన్కి వచ్చిన బంధుమిత్రులందరికీ, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. నా కూతురు శ్రీవల్లిని నా యావదాస్యంతటికి వారసురాలిగా ప్రకటించాను. కానీ
అది పేపర్స్ వరకే పరిమితమైంది. అందుకే ఈ రిసెప్షన్లోనే నా కూతుర్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇకపై నా కూతురు శ్రీవల్లే మన కంపెనీ ఎండి, మీ అందరి బాస్. ఇతను త్రిదేవ్, మా అల్లుడు. సుబ్బు ఇక్కడికి వస్తున్నాడు. తనని ఎలాగైనా ఆపు, రావద్దని చెప్పు. లిఫ్ట్ చేయి సుబ్బు, ఫోన్ లిఫ్ట్ చేయి. కమాన్ సుబ్బు, కమాన్. సుబ్బు ఏంటి ఇక్కడికి వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా? ఎవ్వరూ ఆశ్చర్యపోనవసరం లేదు. తనని రిసెప్షన్కి రమ్మని ఆహ్వానించింది నేనే.